అండ్ జావాస్క్రిప్ట్లో ఇప్పుడు మన టాపిక్ సెట్ అండ్ క్లియర్ ఇంటర్వెల్స్. ఈ సెట్ ఇంటర్వెల్ ఏంటంటే మనం ఏదైనా ఒక యాక్షన్ లేదంటే ఒక టాస్క్ అనేది ఒక పర్టికులర్ టైంలో పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఈ సెట్ ఇంటర్వెల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్ ఇంటర్వెల్స్ ద్వారా మనం డామ్లో ఉన్న ఎలిమెంట్స్ని యానిమేట్ చేయొచ్చు. అలాగే మనం ఏదైనా ఫంక్షన్ సెలెక్ట్ చేసి దాన్ని రిపీటెడ్గా ఒక టైం పీరియడ్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే ఈ సెట్ ఇంటర్వెల్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అలాగే ఈ సెట్ ఇంటర్వెల్ రాయడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సెట్ ఇంటర్వెల్ అనే కీవర్డ్ తీసుకొని పెరాన్సిస్లో మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత ఒక మిల్లీ సెకండ్స్. ఈ మిల్లీ సెకండ్స్ ఏంటంటే 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. అలాగే 2000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇలాగా మనం ఈ మిల్లీ సెకండ్స్లో ఇక్కడ వాల్యూ అనేది పాస్ చేయాలి. ఓకే, ఇలా మనం సెట్ ఇంటర్వెల్ మెథడ్ డిఫైన్ చేస్తే ఈ ఫంక్షన్ లోపల ఉన్న మన కోడ్ ఏదైతే ఉందో అది కోడ్ అనేది మనం మిల్లీ సెకండ్స్లో డిఫైన్ చేసిన టైంను బట్టి ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో ఈ ఫంక్షన్ లోపల ఉన్న యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఒక టైంలో స్టాప్ చేయాలన్నా లేదు అంటే మనం ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్లో ఈ సెట్ ఇంటర్వెల్కి ఒక బ్రేక్ ఇవ్వాలన్నా సరే అప్పుడు మనం వాడేది క్లియర్ ఇంటర్వెల్. ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది పారామీటర్ కింద ఒక ఐడెంటిఫైయర్ తీసుకుంటుంది. ఈ ఐడెంటిఫైయర్ అంటే ఏం లేదు, మన సెట్ ఇంటర్వెల్ నుంచి వస్తున్న వాల్యూ దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ని మనం క్లియర్ ఇంటర్వెల్కి మనం పారామీటర్ కింద పాస్ చేస్తాం. సో ఇది సెట్ అండ్ క్లియర్ ఇంటర్వెల్స్ తాలూకా కాన్సెప్ట్. వీటిని మనం ప్రాక్టికల్గా కోడ్ మీద అప్లై చేసి వాటి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ నేను జావాస్క్రిప్ట్ ఫైల్లో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి యానిమేటర్ అని ఒక పేరు పెట్టాను. దీనికి నేను సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్కి సెట్ ఇంటర్వెల్, ఈ మెథడ్కి పెరాన్సిస్ లోపల ఫంక్షన్ నేమ్, ఈ ఫంక్షన్ నేమ్ నేను శాంపుల్ యానిమేషన్ ఈ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ నేమ్ అనేది పెరాన్సిస్ లోపల పారామీటర్ కింద పాస్ చేసి నెక్స్ట్ సెకండ్ పారామీటర్ కింద నేను మిల్లీ సెకండ్స్లో వాల్యూ అనేది పాస్ చేయాలి. ఇక్కడ నేను 1000 అని పాస్ చేశాను అనుకోండి, 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అలాగే ఇక్కడ 2000 పాస్ చేస్తే 2 సెకండ్స్, అలాగే 5000 పాస్ చేస్తే 5 సెకండ్స్. సో ఇలాగ మిల్లీ సెకండ్స్లో మనం సెకండ్ పారామీటర్ కింద ఇక్కడ ఒక వాల్యూ పాస్ చేసి తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫంక్షన్ పేరు శాంపుల్ యానిమేషన్. సో ఈ శాంపుల్ యానిమేషన్కి నేను యాక్షన్ ఏం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఇక్కడ పాయింట్. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనే టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ప్రతి 1 సెకండ్కి ఒకసారి దీని ఫాంట్ సైజ్ అనేది పెంచడం. సో దాన్ని మనం ఈ సెట్ ఇంటర్వెల్ ద్వారా ఎలా అచీవ్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల రాద్దాం. చూడండి, మనకి HTML ఫైల్లో ఈ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనే ఎలిమెంటు ఒక ఐడి వాల్యూ, టైటిల్ అనే ఐడి వాల్యూతో ఉంది. సో దీన్ని మనం టార్గెట్ చేసి ఈ శాంపుల్ యానిమేషన్ ఫంక్షన్ లోపల మనం ఫాంట్ సైజ్ అనేది పెంచుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ తీసుకొని దీనికి నేను 0 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ప్రతి 1 సెకండ్కి ఒకసారి దీని వాల్యూ 1తో పెరిగేటట్టుగా నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని డిఫైన్ చేశాను. అది శాంపుల్ యానిమేషన్ ఫంక్షన్ లోపల. సో నెక్స్ట్ లెవెల్లో నేను మన టార్గెట్ వచ్చి మన ఎలిమెంట్ ఐడి టైటిల్ కదా, దీన్ని టార్గెట్ చేసి టెక్స్ట్ యానిమేషన్ అనే వేరియబుల్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, మన ఐడికి టార్గెట్ వచ్చి టైటిల్. సో ఈ ఐడి వాల్యూ పాస్ చేశారు. ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ కదా పెంచాలనుకుంటున్నాం ఈ టెక్స్ట్కి. సో దానికోసం నేను టెక్స్ట్ యానిమేషన్ దీనికి స్టైల్ యాట్రిబ్యూట్తో ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చి ఈ ఫాంట్ సైజ్ ప్రాపర్టీకి వాల్యూ కింద ఏ అనే వేరియబుల్ ప్రతి 1 సెకండ్కి ఇంక్రిమెంట్ అవుతుంది కదా, సో దాన్ని నేను ఇక్కడ వాల్యూ కింద ఏ అనే వేరియబుల్ పాస్ చేసి ప్లస్ మనకి ఫాంట్ సైజ్ అనేది రెమ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి నేను యూనిట్స్ రెమ్ పాస్ చేశాను. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మనకి ప్రతి 1 సెకండ్కి ఒకసారి ఈ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనేది 1 రెమ్తో యాడ్ అవుతా వెళ్తుంది అలా కంటిన్యూగా. ఓకే, సో ఇది మన సెట్ ఇంటర్వెల్ తాలూకా అవుట్పుట్. మనం ఒక టైం అనేది డిఫైన్ చేస్తే ఆ టైం లోపల మన ఫంక్షన్ లోపల ఉన్న యాక్షన్ అనేది
పర్ఫామ్ అవుతా వెళ్తుంటుంది కంటిన్యూస్గా. సో ఈ ప్రాసెస్ని మనం ఒక కండిషన్ ద్వారా ఆపాలి లేదంటే స్టాప్ చేయాలి అంటే ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఈ క్లియర్ ఇంటర్వెల్. ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది ఏం చేస్తుంది అంటే, నేను ఇక్కడ ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కామెంట్ చేసి సేవ్ చేస్తాను సో దట్ మనకి యానిమేషన్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే కండిషన్ తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని రాశాను. ఈ 5 అనేది ఏంటి అంటే ఒక 5 రెమ్స్ వరకు వచ్చినంత వరకు ఈ లూప్ అనేది, అంటే ఈ శాంపుల్ యానిమేషన్ లోపల ఉన్న కోడ్ అనేది రన్ అయ్యేటట్టు, ఎప్పుడైతే 5 దాటిందో ఇది ఆగిపోయేటట్టు నేను కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ క్లియర్ ఇంటర్వెల్ ఈ మెథడ్ తీసుకొని ఈ మెథడ్కి పారామీటర్ కింద నేను ఈ యానిమేటర్ ఉంది కదా దీన్ని ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఐడెంటిఫైయర్ అన్నమాట. ఓకే, ఇది క్లియర్ ఇంటర్వెల్లో నేను ఇది పాస్ చేస్తే, ఈ ఐడెంటిఫైయర్ పాస్ చేస్తే కండిషన్ని మ్యాచ్ చేసుకొని ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ మన కండిషన్ ఏంటి, 5 రెమ్ తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోవాలి. సో అందుకని నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసి ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది ఇక్కడ పాస్ చేశాను. నెక్స్ట్ మనం ఎల్స్, ఇది 5 కన్నా తక్కువ ఉంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేది మనకి రన్ అవ్వాలి. సో నేను ఈ ఎల్స్ బ్లాక్లో ఈ కోడ్ అనేది పేస్ట్ చేసి అన్కామెంట్ చేశాను. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మనకి ఎవ్రీ 1 సెకండ్ ఒక రెమ్తో పెరుగుతా అది 5 రెమ్స్కి వచ్చేటప్పటికి మనకి యానిమేషన్ అనేది ఆగిపోయింది. ఓకే, సో ఇదే కానీ నేను 5 కాకుండా ఇక్కడ 10 అని రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ 10 REM యూనిట్ లెవెల్ వరకు వచ్చినంత వరకు ఈ యానిమేషన్ అనేది వర్క్ చేసి ఎప్పుడైతే 10 రెమ్స్ దాటుతుందో ఇది ఆగిపోతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇది వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడితో ఆగింది. అంటే ఇది టోటల్గా 10 రెమ్స్ అంటే 160 పిక్సెల్. ఓకే, సో ఈ విధంగా మనం సెట్ ఇంటర్వెల్ అండ్ క్లియర్ ఇంటర్వెల్తో మనం యానిమేషన్స్ చేయొచ్చు, లేదంటే మనకు కావాల్సిన కోడ్ ఆర్ ఫంక్షన్ని ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే.